హాయ్ అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము గడియారాలను అన్వేషించడం. గడియారాలు ఎప్పుడైనా చూసారా పిల్లలు మీరు? ఎక్కడుంటాయి గడియారాలు? ఎక్కడుంటాయి నాన్న గడియారాలు? ఎక్కడుంటాయి ఇవి గడియారాలు? చెప్పండి బంగారు, ఏడుంటాయి నాన్న? విజ్ఞాన్, గడియారాలు మీ ఇంట్లో ఉన్నాయా లేదా? ఎక్కడ తగిలించుంటారు గడియారాలు? అసిట్ ఏడా? గేట్ దగ్గర, బయట గేట్ దగ్గర తగిలించినారా? అంటే బయట వచ్చే వాళ్ళు, వీధిలో వచ్చిపోయే వాళ్ళందరూ టైం చూసుకొని పోనీనని మీరు గేట్ తగిలించినారా? వెరీ గుడ్. నెక్స్ట్ పిల్లలు చెప్పాలి. ఏమే చెప్పాలా? ఏమే చెప్పండి. మనము ఇంట్లో లేవా? మీ ఇంట్లో లేవా గడియారాలు? చెప్ప ఎక్కడ తగిలించుంటాం? పైన గోడ పైన తగిలించుంటామా లేదా గడియారాలు? అవునా, గడియారాలు. ఈ గడియారాల వల్ల మనకు ఉపయోగాలు ఏమి? ఏం ఉపయోగాలు? గడియారాల వల్ల ఉపయోగాలు ఏమి? టైం చూడడం. వెరీ గుడ్. అబ్బాయి క్లాస్ ఉండండి. టైం చూడడం అంట అబ్బాయి చెప్తున్నాడు. టైం చూసుకోవడానికంటే గడియారాలు. ఈ గడియారాల్లో చిన్నది పెద్దది ఉన్నాయా? ఇప్పుడు ఇది చిన్న గడియారం, పెద్ద గడియారమా? చూడండి, ఇవందరూ ఎక్కడ చేతికి కట్టుకుంటారా, తలకు కట్టుకుంటారా, కాళ్ళకి కట్టుకుంటారా? వాచ్ని ఏ చేతికి కట్టుకుంటారు? లెఫ్ట్ కి. చాలా మంది రైట్ కి కూడా కట్టుకుంటారన్నమాట. చాలా మంది లెఫ్ట్ కే కట్టుకుంటారు. కొంతమంది ఈ హ్యాండ్ కూడా కట్టుకుంటారన్నమాట. రైట్ హ్యాండ్ కూడా కట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది చిన్నదా, ఇది పెద్దదా వాచ్? యాది పెద్దది? వెరీ గుడ్. చిన్నది యాది? యాది పవన్ చిన్న వాచ్? వెరీ గుడ్. వెరీ గుడ్. కూర్చోండి. ఇప్పుడు ఈ రెండింటికంటే ఇది చిన్నదన్నమాట. చాలా రంగులు ఉంటాయి గడియారాలు. మనము ఇంగ్లీష్ లో వాచ్ అంటాము, తెలుగులో గడియారం అంటాము. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను చిన్న. ఏమంటే ఈ వాచ్ ప్రతి పవర్ వాచ్లో చాలా ఉన్నాయి. పెద్ద వాచ్లు, చిన్న వాచ్లు, డిజైన్ వాచ్లు, మ్యాంగో వాచ్లు, ఆరెంజ్ వాచ్లు, ఏమి ప్యారెట్ వాచ్లు, తర్వాత రకరకాల ఆకారాలతో వాచ్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ గడియారాలు ఎందుకు తెలుసా? టైం చూసుకోవడానికి. ముఖ్యంగా మనకు టైం చూసుకోకపోతే మనము ఇప్పుడు మీరు స్కూల్కి రావాలనుకోండి, ఎన్ని గంటలకు రావాలి స్కూల్కి? మీరందరూ ఉదయం 9 గంటలకు రావాలి. అప్పుడు మీకు ఈ వాచ్ ఉంటేనే కదా మీ అమ్మ కానీ మీ డాడీ కానీ, అయ్యో టైము ఈరోజు 9 అయిపోతా ఉందే, అబ్బా అయ్యో మా అస్విత్ స్కూల్కి పోవాలి అంటారు. అవునా కాదా? అవునా కాదా నాన్న? అప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఈ వాచ్లో గడియారంలో చూడండి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయా? చూడండి, నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 12, ఇది 12 నెంబర్. ఇక్కడ 1 2 3 4 5 6 7 పవన్ 8 9 10 11 12 అన్నమాట. 12 వరకు ఉన్నాయి అంకెలు. ఇక్కడ ముళ్ళు ఎన్ని ఉన్నాయి? పైన ఒక చిన్న ముళ్ళు, కింద పెద్ద ముళ్ళు. అవునా కాదా? ఇది చూడమా, ఇక్కడ ఇదేమిది? ఇక్కడ ఒక ముళ్ళు ఉంది, చిన్న ముళ్ళు, ఇక్కడ ఒక పెద్ద ముళ్ళు ఉంది కింద. ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి ఇప్పుడు మన టైం ఎంత? 7:11 ఉంది. 7:05 దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు టైం ఎంత మనకు? 11 7 నిమిషాలు అన్నమాట. 11 చూడండి, 11 7 బాగా చూడండి ఎంతనా? ఇంకా 11:30కి 11:30 అంటే ఎంత? 11:30. మనకి ఇంకా 2 నిమిషాలు ఉంది. 11:30 అని అనుకోండి. టైం ఎంత? ఇప్పుడు మనం మధ్యాహ్నం ఎన్ని గంటలకు భోజనం చేసేది?
టైం చూసుకుంటూ ఉంటాం కదా రోజు స్కూల్లో. 12 గంటలకి మీరందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని తినాలా వద్దా? తినాలి కదా నాన్న. ప్రతి గుళ్ళో కూడా మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎదురుగా గోడకి తగిలించుంటారు గుళ్ళో ముందర. ఎందుకంటే భక్తులు లోపలికి వచ్చినప్పుడు టైం చూసుకుంటారు. ఎంత టైం అయింది, మనం గుళ్ళోపలికి ఎన్ని గంటలకు వచ్చాము, ఎన్ని గంటలకు వెళ్తున్నాము అని మన ఇంట్లో ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటాయి. పాఠశాల ఇప్పుడు ఇది అంగన్వాడీ కేంద్రం. ఎలిమెంటరీ స్కూల్లో కూడా వాచ్లు తగిలించుంటారు. హై స్కూల్లో కూడా వాచ్లు తగిలించుంటారు. సినిమా థియేటర్లు తగిలించారా? వాచ్లు చూసారా ఎప్పుడైనా? సినిమా థియేటర్లో చూసారా? బస్సులో ఉండదా వాచ్ టైం చూసారా? ఓకే, ఉండొచ్చు. ఇంకా ఒకటి ముఖ్యంగా మనకు చేతికి వాచ్ కట్టుకుంటాము. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, పలంనేరుకి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా మనకు టైము వాచ్ ఉంటేనే. ఏంటి ఇప్పుడు టైము? అయ్యో కాకుండా అయిపోతా ఉంది, బస్సు ఇంకా రాలేదు, ఆర్టీసీ బస్సు ఎప్పుడు వచ్చేది? అది ఈ టైంకి వచ్చేయాలి కదా. ఏమి ఈరోజు చాలా లేటు, నా వాచ్ కరెక్ట్గానే పోతా ఉంది, బస్సే రావడం లేదే అని మనము తెలుసుకోవాలంటే మనకి వాచ్ ఉండాలా వద్దా? మనము వాచ్ లేకపోతే ఆ టైం తెలుసుకుంటామా? తెలుసుకోలేం కదా. ఇప్పుడు మనం స్కూల్లోకి వచ్చినాము, మనం ఎన్ని గంటలకు సాయంత్రం వెళ్ళిపోతాం? ఇంట్లోకి 4 గంటలకు వెళ్ళిపోతాం కదా. అప్పుడు మిమ్మల్ని 4 గంటలైనా వదలకపోతే మీరందరూ మేడం టైం అయిపోయింది మేడం, పాలు ఇవ్వండి మేడం, మేము తాగేసి వెళ్ళాలి మేడం, టైం అయిపోతా ఉంది మేడం, పెద్ద స్కూల్ వదిలేసినారు మేడం, పిల్లలు పోతున్నారు మేడం, తొందరగా మాకు పాలు ఇవ్వండి మేడం అంటావా లేదా? కాబట్టి గడియారము అన్వేషణ అంటే టైం తెలుసుకోవడానికి మనకు చాలా ఇంపార్టెంట్. మన ఇంటి దగ్గర ఎవరైనా ఇప్పుడు నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు పడికి పోయినారనుకో, 5 అయినప్పుడు కూడా అమ్మ నాన్న రాకపోతే అప్పుడు మనం అడుగుతాం కదా, నా టైం ఎంత అయిందా, మా అమ్మ మా నాన్న పడికి పోయినారు, నా ఇంకా రాలేదు, నా ఇంటికి చాలా టైం అయిపోయిందా, 30 పోతా ఉందేమో, మా నాన్న మా అమ్మ ఇంటికి రాలేదు అంటున్నానమ్మా. రాత్రి 30 పోతామా, టైం ఎంత అయిందమ్మా? మీ అమ్మ కూడా రిత్విక్ పడుకో, టైం ఇప్పుడు ఎంత అవుతా ఉంది, 8-9 గంటలు అవుతా ఉంది, రాత్రిలో పడుకునే తిన్నాక అంటామా అనరా? ఇప్పుడు శ్రీవిద్య వాళ్ళమ్మ వాళ్ళ డాడీ ఆటోలో వస్తానే, ఏమ్మా శ్రీవిద్య తిన్నావంట, తిన్నాను డాడీ అంటే, ఏమి టైం ఎంత అవుతుంది, ఇంకా పడుకోకుండా ఉండవు నువ్వు, పడుకో 9 అవుతుంది టైం అంటారనరా? అంటారనరా? పవన్ని తెల్లారితో లేట్గా వచ్చినాడు ఈరోజు, వాళ్ళమ్మ టైం చూసుకొని 9:30 అవుతుంది తొందరగా తోడుకోవాలంటే పవన్ ఏమంటాడు, పోమా నేను రాను, పోమా లేట్గా పోతాను స్కూల్కి అని అంటాడు. అన్నాడు అబ్బాయి. అబ్బాయి కరెక్ట్గా టైం చూసుకొని మా పంపించి మా తొందరగా స్కూల్కి, నేను 9 గంటలకంటే వెళ్ళిపోవాలంటే ఎందుకు పంపించదు వాళ్ళమ్మ? నువ్వు లేట్గా లేచినావు కదా, అది కథ. కాబట్టి మీరు అట్లా ఉండకూడదమ్మా, రోజు తొందరగా లేయాలి, తొందరగా రెడీ అయిపోవాలి. మనం ఏం చెప్పాను మీకు పిల్లలు? రిత్విక్ ఏం చెప్పాను నీకు? ఏం చెప్పాను బంగారు? తొందరగా లేయాలి, బ్రష్ చేయాలి, టాయిలెట్కి వెళ్ళాలి, ఆ తర్వాత మనము స్నానం చేసుకోవాలి, వేడిగా అన్నం తినాలి, ఏదో టిఫిన్ తినాలి, ఆ తర్వాత బాగా రెడీ అయిపోయి మనం బ్యాగు పలక కాళ్ళకు చెప్పులు వేసుకొని టైం పాటించాలి. స్కూల్కి టైం పాటిస్తే మీరు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి పిల్లలు, మంచి బాగా చదువుకొని క్రమశిక్షణ అలవాటు పడుతుంది. మీరు లేట్గా రావడం వల్ల ఉండే పిల్లలంతా ప్రైజ్ చేస్తారు, ఎగ్గు తినేస్తారు. మీరు లేట్గా వస్తే ప్రైజ్ మేము ప్రార్థన చేస్తారు, అందరితో కలిసి చేయలేరు కదా. కాబట్టి టైంకి రావాలా వద్దా మీరందరూ? ఏమా రావాలా వద్దా? కాబట్టి మనం రావాలంటే కూడా మనకు గడియారం, ఈ యొక్క గడియారము టైం తెలుసుకోవడానికి ఉపయోగమా కాదా? ఇప్పుడు మనము ఎవడన్నా గుడికి పోవాలంటే మా టైం అయిపోతుంది రామా బిన్నగా మనం గుడికి అంటారా లేదా? పెళ్ళికి పోవాలంటే మనం ఈరోజు సాయంత్రము వాళ్ళ పెళ్ళికి పోవాలమ్మా, ఎంత అయింది మా టైమా బిన్నగా పదమా, రెడీ అయిపోయి పదమా డాడీ మమ్మీ అక్క అందులోనని టైం ఎంత అయింది డాడీ, అయ్యో 30 పోతుంది అంటాం. టక్ కానీ మనము బాగా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని ఏమి మనం చేతికి వాచ్లు కట్టుకొని బాగా మేకప్ అయిపోయి ఫ్రెష్గా రెడీ అయిపోయి పెళ్ళికి పోతాం అనమాట. పెళ్ళికి పోతాడు అందరూ ఏమి వాయిదాలు కొట్టే వాళ్ళు ఉంటారు, పోతానే మనకి వెల్కమ్ వెల్కమ్ అని పిలిచే వాళ్ళు ఉంటారు. లోపలికి పోయి మనం కుర్చీలో కూర్చుంటాము. కుర్చీలో కూర్చుంటా అంటే అప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? డ్రమ్స్ కొట్టే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఉంటారా? ఉండరా? పెళ్ళిలో రిసెప్షన్లో ఉంటారా? అప్పుడు చెప్తా ఉంటారు, ఇప్పుడు డిన్నరు మీకు రాత్రి రిత్విక్ రాత్రి భోజనము మీకు 7:30కి
భోజనము రాసింటారా లేదా మనకి పత్రికలో? ఉదయం ఎన్ని గంటలకు ముహూర్తం ఉంటారో రాసింటారో పత్రికలో? 6 నుంచి 7 గంటల మధ్య అంటారు. అప్పుడు 7 గంటలు అయిపోతుంటే ఐవారు పెళ్లిలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు రమ్మని తొందరగా రండి, టైం అయిపోతుంది 7 అయిపోతుంది అని అంటారంట్రా, ముహూర్తం దాటిపోతుంది అని అంటారు కదా నాన్న. కాబట్టి మనకు నీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఈ గడియారంని చూస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల మనకు ఉపయోగాలు టైం తెలుసుకోవడము, ఓకేనా? అలాగే ఎప్పుడు ఏ పని చేయాలన్నా మనం మర్చిపోకుండా ఇందులో మనము చూసుకుంటాం అన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే, వాచ్ అంటే ఏమి? గడియారం. వాచ్ అంటే ఈ వాచ్ లేకపోతే మనం ఏ పని చేయలేము, ఓకేనా? మనకి ఎన్ని గంటలు ఒక రోజుకి? ఎన్ని గంటలన్నా? 24 గంటలు ఒక రోజు, చెప్పండి. కాబట్టి మనమందరూ కూడా వాచ్ గురించి